RTI Live News. Ask for right. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ స్పెషల్ ఫోకస్. నేను మీ సన్ని. ప్రధానంగా ఏదైతే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఈ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. ఏదైతే మధ్యాహ్నం భోజన పథకం ఏదైతే మిడ్ డే మీల్స్ ఉంటుందో ఈ మిడ్ డే మీల్స్ కూడా సరిగ్గా అందకపోవడం వల్ల విద్యార్థులు అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. ఏదైతే నిన్నటికి నిన్న వాజేడు మండలంలోని పేరూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక బాయ్స్ హాస్టల్ దగ్గరికి మనం వెళ్ళిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న ఇక్కడ భద్రాచలం నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అక్కడ పర్యటిస్తున్న నేపథ్యంలో నా లీగల్ టీంతో నేను నేరుగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, సార్ ఇలా ఉంది పరిస్థితి, మీరు విజిట్ చేయాలని చెప్పి స్వయంగా నేను చెప్పిన సిచ్యువేషన్లో కూడా అక్కడ చూసి చూడనట్టు వివరిస్తున్న తీరు మాత్రం అక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఏదైతే ప్రధానంగా ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే వంట కుక్కులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఏదైతే మిడ్ డే మీల్స్కి సంబంధించి అసలు భోజనంలో ఎటువంటి క్వాలిటీ అనేది ఉండదు, మాకు బిల్లులు కూడా పడట్లేదు అని చెప్పేసి వంట మనుషులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ కూడా మేము అభివృద్ధి చేశాం అని చెప్పేసి చెప్పిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పి చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే మాత్రం అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరుపై పలు ఆరోపణలు అయితే వెలువెత్తుతున్న సిచ్యువేషన్ అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు కూడా మేము ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయాలంటే మా స్తోమత సరిపోదు అని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. అదే సేమ్ టైంలో ఇటు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే ఇలా తిండి కూడా దొరకట్లేదు అని చెప్తున్న సిచ్యువేషన్ అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు మనతో పాటు మాట్లాడడానికి ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు కురస నరసింహమూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరసింహమూర్తి గారు నమస్తే అండి. హలో నరసింహమూర్తి గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి సన్ని గారు. ప్రధానంగా ఏదైతే ములుగు జిల్లాలో ఏదైతే ఇప్పుడు వాజేడు, వెంకటాపురం ఈ ఏరియాలు మొత్తం ఉన్నాయో ఈ ఏరియాలలో దాదాపు స్కూల్స్ కావచ్చు, లేకపోతే హాస్టల్స్ కావచ్చు, లేకపోతే మిడ్ డే మీల్స్ కావచ్చు, అసలు దీనివల్ల ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఉంది. దీనికి మీరేమంటారు? ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటటువంటి బోధనేతర సిబ్బంది, అవునండి, వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తారు. గత 15 నుంచి పనిచేస్తారు. వాళ్ళకు నెల కూడా జీతాలు సక్రమంగా రావడం లేదు. అవును, వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులకు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతూనే ఉన్నారు. అదేనండి. ఏదైతే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మేము అభివృద్ధి చేసామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నా ఉన్న పరిస్థితి ఉంది. మెయిన్ గా ఏజెన్సీ ప్రాంతాలలో చూసుకుంటే అవన్నీ అందే అంటారా? ప్రభుత్వం చిత్తశుద్ధితోటి చేయగలిగితే బాగానే ఉంటది, కానీ నాకు ప్రభుత్వానికి ఈ ట్రైబల్ గిరిజన సంక్షేమ శాఖకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మాకు జరగబోయేటటువంటి పనుల గురించి, అభివృద్ధి పనులు కావచ్చు, మాకు పాఠశాలలు కావచ్చు, ఆ పాఠశాల పనిచేసే టీచర్స్ కావచ్చు, ఆ పాఠశాల పనిచేసే అదే బోధనేతర సిబ్బంది కావచ్చు, వీళ్ళందరికీ కూడా మాకు బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ లోనే కేటాయిస్తారు. 23-24 బడ్జెట్లు 13,000 కోట్లు కేటాయిస్తారు గిరిజన సప్లాన్స్. అలా డబ్బుల్ని కేటాయించడమే కానీ ఆ డబ్బుల్ని మళ్ళీ వేరే శాఖలకి మళ్ళీ ఇస్తాను, వేరు పనులకు, ప్రాజెక్టులు కానీ, హైవే రోడ్లు కానీ, దానికి. దీనివల్ల ఏ ప్రభుత్వం కూడా గిరిజన సంక్షేమాన్ని
మర్చిపోయి పరిస్థితి ఏర్పడింది. ఏదైతే షెడ్యూల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ఇక్కడున్న ప్రజలందరికీ కూడా సపరేట్ బడ్జెట్ అయితే ఉంటుంది. ఆ బడ్జెట్ మీకు చేరుతుందా? బడ్జెట్ చేరడం లేదనేదే బాధ. ఇప్పుడు సప్లైన్ చట్టం ప్రకారం ట్రైబల్ సప్లైన్ చట్టం ప్రకారం ఒకసారి కేటాయించినటువంటి ఆ డబ్బులను మళ్ళీ ఇది ఏ పనులకు ఇతర పనులకు మళ్లించడానికి చట్టంలో చెప్తాను. కానీ అక్కడ చట్ట ఉల్లంఘించి మరి ఆ డబ్బుల్ని వివిధ శాఖలకు మళ్లిస్తాను. ఆ కార్డ్ నివేదికలో కూడా అది చేయలేదు. ట్రైబల్ సప్లైన్ నిధుల్లో మీరు కేటాయించినటువంటి నిధుల్లో కనీసం 50% నిధులు కూడా మీరు వాళ్ళ సంక్షేమం కోసం, గిరిజనుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం లేదు అని చెప్పి కాగు ప్రభుత్వాన్ని మందలించడం కూడా జరిగింది. అదేనండి. ప్రధానంగా ఇక్కడ ఏదైతే మీకు సంబంధించి ఐటీడీఐ ఉన్న ఆశ్రమ పాఠశాలలో మొత్తం అంతా ఎస్టీ పిల్లలు ఎక్కువగా ఉంటారు మన ఏజెన్సీ ప్రాంతాల్లో. అవును, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కాదండి, ఆశ్రమ పాఠశాలలో చదివే పిల్లలు ఎస్టీ పిల్లలే, విద్యను బోధించే వాళ్ళు కూడా ఎస్టీలే, అందులో పనిచేసే నాన్ టీచింగ్ బోధనేతర సిబ్బంది ఇప్పుడు వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ట్రైబల్సే. ప్రతి ఒక్కరు ట్రైబల్సే. ఆ సంక్షేమ శాఖలో పనిచేసే వాళ్ళంతా కూడా. ప్రధానంగా అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటి, సప్లైన్ నిధులు మాకేదైతే కేటాయించాలో ఆ నిధులన్నీ కూడా మాకు కేటాయించిన నిధులన్నీ కూడా సకాలంలో ఆ గిరిజనుల యొక్క సంక్షేమానికి అందాలి. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఏదైనా ప్రభుత్వాన్ని మేము నూతన ప్రభుత్వాన్ని కోరుతాము. థ్యాంక్స్ అండి. ఓకేనండి. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ప్రధానంగా ఉన్న ఈ ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా అయితే సిచ్యువేషన్ అయితే మారింది. ఏదైతే ఇటు చూసుకుంటే విద్యకు సంబంధించి విద్యలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. కనీసం టీచర్లు ఎవరైతే ఉంటారో టీచర్లు కూడా సకాలంగా స్కూల్లోకి ఉండరు. అదేవిధంగా ఫుడ్కు సంబంధించి మిడ్ డే మీల్స్ కావచ్చు, లేకపోతే మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్స్ ఏదైతే ఉంటుందో దానికి కూడా సరైన ఇది ఉండదు. నీళ్ళ చారులాగా పప్పు ఉంటుంది అని చెప్పేసి పిల్లలు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో